అందరికీ షలో. ఇప్పుడు తోరాలోని 70 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. తోరా నుండి మిద్రాష్ నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. 70 సంఖ్య గురించి ఒక ప్రత్యేకత ఉంది. 70 దైవిక నామాలు. లేఖనంలో ఎలోహింకి అనేక పేర్లు ఉన్నాయి. నిజానికి మిద్రాష్ ప్రకారం ఆయన 70 కంటే తక్కువ వేర్వేరు పేర్లతో పిలువబడ్డాడు. ఇస్రాయేలు జాతి 70 పేర్లు ఉన్నాయని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలోహిం ఎంచుకున్న దేశంగా ఇజ్రాయేల్ దాని సృష్టికర్త యొక్క ప్రతిబింబం. లేఖనంలో ఎలోహింకి 70 వేర్వేరు పేర్లతో ప్రస్తావింపబడినట్లే ఇస్రాయేలు ప్రజలకు కూడా 70 వేర్వేరు పేర్లు ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యెరూషలేం యొక్క 70 పేర్లు. మిద్రాష్ ప్రకారం పవిత్ర నగరమైన యెరూషలేంకు లేఖనంలో 70 పేర్లతో సూచింపబడిందని మిద్రాష్ చెబుతుంది. ఒక వ్యక్తి జీవితంలో 70 పూర్తి సంవత్సరాలు వృద్ధులను గౌరవించమని మనకు తోరా ఆజ్ఞాపిస్తుంది. మరి వృద్ధాప్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే దావీదు రాజు ఇలా అంటున్నాడు, మన జీవితకాలం 70 సంవత్సరాలు లేదా అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదనపు బలం ఉన్నవారు మాత్రమే, అంటే 70 సంవత్సరాలు ఉంటే అతన్ని వృద్ధుడుగా మనం గౌరవించాలి అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. 70 అనే సంఖ్య సహజ క్రమం పూర్తి కావడాన్ని సూచిస్తుంది. 70 దాటి వెళ్ళడం అంటే మనం చివరికి మెస్సియా యుగానికి చేరుకునే చివరి సహజ క్రమం కంటే ఉన్నత స్థాయికి చేరుకోవడాన్ని సూచిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా 70 సంఖ్య యొక్క ప్రాముఖ్యమైన విషయాలు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.